తెలంగాణలో ప్రక్షాళన దిశగా అడుగులు ముందుకేసింది తెలంగాణ సర్కార్. ఇక రేవంత్ మార్కుగా కొనసాగిస్తూ ఏకంగా రాష్ట్రంలో 20 మంది పోలీసు ఉన్నతాధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. డిఐజీ స్థాయి నుంచి డీజీపీ స్థాయి వరకు ఉన్నతాధికారులకు అందరికీ పోస్టింగ్లు ఖరారు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసినటువంటి విషయం ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఈ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. పూర్తి అదనపు బాధ్యతలను డీజీపీగా రవిగుప్తాకు కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంటే మొట్టమొదటిసారిగా ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్యలు ప్రజలలో మరింత విశ్వాసం కొనసాగించే దిశగా అడుగులు ముందుకేసిందని చెప్పొచ్చు. అయితే తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన రవిగుప్తానే కొనసాగించేందుకు మొగ్గు చూపింది. ఇక ఆయన డీజీపీగానే నియమిస్తూ డీజీపీగానే పూర్తిగా అదనపు బాధ్యతలు ఇచ్చేసింది. అయితే వెయిటింగ్లో ఉన్నటువంటి పూర్వ డీజీపీ అంజనీ కుమార్ను, సివి ఆనంద్, వి సత్యనారాయణలకు కూడాను కొత్త బాధ్యతలను అప్పగించారు. మొత్తానికి చూస్తే హైదరాబాద్ సిఏఆర్ సాయుధ విభాగం నుంచి హెడ్ క్వార్టర్ సంయుక్త కమిషనర్గా శ్రీనివాసన్ను బదిలీ చేసేశారు. ఇక డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ప్రభుత్వం పదోన్నతులను కల్పించింది. ఇక మొత్తం మీద చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించినటువంటి అధికారుల మీద గట్టిగానే వేటు వేసిందని చెప్పొచ్చు. అందుకు అనుకూలంగా ఉన్నటువంటి అధికారులందరినీ వారిని పలు విభాగాలకు అంటే ప్రాధాన్యత లేనటువంటి విభాగాలకి ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పొచ్చు.